హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 6 చిల్డ్రన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 6 చిల్డ్రన్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏజ్ గ్యాప్ వచ్చి 2 ఇయర్స్. సపోజ్ ఫస్ట్ చైల్డ్ ఏజ్ ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ చైల్డ్ ఏజ్ x-2. సెకండ్ చైల్డ్ ఫస్ట్ చైల్డ్కి గ్యాప్ 2 ఇయర్స్ కాబట్టి ఫస్ట్ అతని ఏజ్ ఎక్స్ అయితే సెకండ్ అతని ఏజ్ ఏమవుతుంది? x-2. నెక్స్ట్ x-4, నెక్స్ట్ x-6, x-8, x-10. టోటల్ ఎంతమంది చిల్డ్రన్? 6 చిల్డ్రన్. సమ్ ఇచ్చారు. సమ్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత? 42. ఇప్పుడు యాడ్ చేయండి. ఎక్స్లు 6 టైమ్స్ వచ్చాయి అంటే 6x. 2, 4, 6, 12, 20, 30. 6x - 30 is equal to 42. 6x is equal to 72. 6 ones, 6 12s. x వాల్యూ 12. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎల్డెస్ట్ చైల్డ్? పెద్ద పిల్లవాడి వయసు కనుక్కోవాలి. ఇతన్ని ఏమంటా? ఎల్డెస్ట్. ఫైనల్ అతన్ని ఏమంటా? యంగెస్ట్. క్వశ్చన్లో ఏమడిగారు? ఎల్డెస్ట్ అడిగారు. ఎల్డెస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత? 12 ఇయర్స్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్ట్రైట్ లైన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి, స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. అలా కాకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ 90 degrees ఉంటుంది. సర్కిల్ అంటే 360 degrees ఉంటుంది. సరళ కోణం అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ సీమా అండ్ దర్శన్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సీమా, దర్శన్. ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:5. నెక్స్ట్, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే ఎక్స్పెండిచర్. సేవింగ్స్ తీసేద్దాం. నెక్స్ట్, సీమా ఎంత సేవ్ చేశారు? 12,000. నెక్స్ట్, దర్శన్ ఎంత సేవ్ చేశారు? 9,000. ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ రేషియో 17:12. ఇక్కడ వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సీమా అండ్ దర్శన్? టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ అంటే ఎక్స్పెండిచర్ కదా, 17 + 12 29. ఇక్కడ 29 మల్టిపుల్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. 83 అంటే 29 మల్టిపుల్ కాదు. 75,000 అన్నా కూడా 29 మల్టిపుల్ కాదు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే 29 3s ఎంత? 87. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇలా చేయకుండానే చెప్పచ్చు. క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలంటే ఎలా చేయాలో చూడండి. 7x 5x అనుకోండి. సీమా, దర్శన్. సీమా ఇన్కమ్ 7x. ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేయండి, 12,000. నెక్స్ట్ 5x. సేవింగ్స్ తీసేయండి, 9,000. రేషియో ఎంత? 17/12. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్. 12 × 7 84x. 12 × 12 144. 17 × 5 85x. 17 9s 153. 85లో 84 పోతే 1x. -153 లెఫ్ట్ సైడ్కి వెళ్తే +153 -144. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 9,000 వస్తుంది.
ఎక్స్ వాల్యూ 9000 వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఇన్కమ్ కనుక్కోండి. 7x + 5x అంటే 12x. టోటల్ ఇన్కమ్ అంటే 12 × 9000 అంటే ఎంత వస్తుంది? 1,08,000. టోటల్ ఎక్స్పెండిచర్ అంటే టోటల్ ఇన్కమ్లోంచి టోటల్ సేవింగ్స్ని తీసేయండి. ఇక్కడ 12,000 సేవింగ్, ఇక్కడ 9,000 సేవింగ్. 12 + 9 21,000 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 87,000. ఇంత చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాల్యూ 50, బి వాల్యూ 20. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? a³ + b³. మనకు ఫార్ములా ఉంది కదా, a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3ab × a + b. సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే 50, b అంటే 20. నెక్స్ట్ a³ + b³ 3 ab కదా, ab అంటే 50 × 20. a + b అంటే 50 + 20. 50 + 20. మీరు అందరూ ఇలా చేస్తారు, ఇలా చేయబాకండి. ఇలా చేశారంటే టైం వేస్ట్ అయిపోతుంది. డైరెక్ట్గానే చేయండి. a³ + b³. ఏ వాల్యూ ఎంత? 50. 50³ + 20³ 50³ అంటే 5³ ఎంత? 125. క్యూబ్ చేస్తే జీరోస్ త్రిబుల్ అవుతాయి. 2³ 8. 8,000. 20³ అంటే 8,000. యాడ్ చేయండి. 5 + 8 13. 1,33,000. ఆన్సర్ 4th ఆప్షన్. ఇలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది, కానీ టైం టేక్. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ x be the greatest number which one divides. చూడండి, which one divides అంటే ఏం కనుక్కోవాలి మనం? HCF కనుక్కోవాలి. నెక్స్ట్ HCF అంటే రిమైండర్ 0 రావాలి. LCM కానీ HCF కానీ రిమైండర్ 0 వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్ 22 అన్నారు. ఇక్కడ ఉండే రిమైండర్స్ని తీసేయాలి. ఫస్ట్ నెంబర్ 7072, రిమైండర్ 22 కదా, తీసేయండి. 8505, రిమైండర్ 45, తీసేయండి. 9925, రిమైండర్ 55. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి. 7072, 8505, 9925. ఈ సంఖ్యలను గరిష్ట సంఖ్యతో భాగించగా శేషాలు ఎంత వస్తాయి? శేషం అంటే రిమైండర్ 22, 45, 55. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కొని, ఎక్స్ అంటే ఒక నెంబర్ కదా, నెంబర్ అంటే చాలా డిజిట్స్ ఉంటాయి. ఆ డిజిట్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. నెక్స్ట్ HCF ఆఫ్ 7050, 8505లో 45 తీసేయండి. 8505లో 45 తీసేస్తే 8460. నెక్స్ట్ 12లో 5 పోతే 7, 9870. ఇప్పుడు వీటికి HCF కనుక్కోవాలి. HCF కనుక్కునేదానికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే డిఫరెన్స్లు తీసుకోండి. డిఫరెన్స్ 10, 610. ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోండి. 10. నెక్స్ట్ 98లో 84 తీసేస్తే 4, 1410. ఇక్కడ కూడా డిఫరెన్స్ తీసుకోండి. 10, 1410. డిఫరెన్స్ 1410, డిఫరెన్స్ 1410. కాబట్టి HCF ఎంత వస్తుంది? 1410. అంటే గ్రేటెస్ట్ నెంబర్ వచ్చి 1410. ఇక్కడ ఏమడిగారు? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 1 + 4 + 1 + 0.
అంటే ఆన్సర్ ఎంత 6, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ చెన్నై. ఇది ఢిల్లీ, ఇది చెన్నై. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తా ఉంది. ఏ టైంకి స్టార్ట్ అయింది? 14:30కి. స్పీడ్ వచ్చి 75 kmph. వైల్ రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఢిల్లీ దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తా ఉంది? చెన్నైకి. అట్ ద సేమ్ డే, అదే రోజు 16:30కి స్టార్ట్ అయింది. అంటే 2 hours లేట్గా స్టార్ట్ అయింది. ఇది 14:30 అయితే ఇది 16:30. రాజధాని ఎక్స్ప్రెస్ స్పీడ్ ఎంత? 90 kmph. ఇక్కడ ఏమడిగారంటే ఢిల్లీ నుంచి ఎంత దూరంలో 2 ట్రైన్స్ మీట్ అవుతాయి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? టైం రిక్వైర్డ్ టు మీట్. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. చూడండి, స్టార్టింగ్ టైము అన్ఈక్వల్గా ఉంది. ఇది 14:30కి స్టార్ట్ అయితే ఇది 16:30కి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ టైం అన్ఈక్వల్ ఉంటే ఫార్ములాస్ యూజ్ చేయలేం. ఇప్పుడు స్టార్టింగ్ టైమ్స్ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కి 2 hours యాడ్ చేయాలి. 14:30 + 2 hours అంటే 16:30. ఈ 2 hours ట్రైన్ ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? 1 hourకి 75, 2 hours 150. డిస్టెన్స్ అంటే 150. డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో అర్థమైంది కదా. స్టార్టింగ్ టైమ్స్ ఈక్వల్ చేసుకునేటప్పుడు సమ్ డిస్టెన్స్ ట్రైన్ ట్రావెల్ అవుతుంది, ఆ డిస్టెన్స్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? డిఫరెన్స్ అవుతాయి. 90, 75 డిఫరెన్స్. 150/15 అంటే ట్రైన్ మీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? 10 hours పడుతుంది. ట్రైన్ మీట్ అయ్యేదానికి 10 hours పడుతుంది. ఎప్పటి నుంచి? 16:30 నుంచి. ఎప్పటి నుంచి? 16:30 నుంచి. ఇక్కడ 14:30 ఉంది కదా, దీన్ని మనం 16:30 చేసుకున్నాం కాబట్టి 16:30 అనే తీసుకోవాలి. 10 hours పడుతుంది. 16:30కి ఈ ట్రైన్ స్టార్ట్ అయింది కదా, స్పీడ్ ఎంత? 90. 1 hourకి 90 kilometers, 10 hours 900. అంటే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు ఇన్ క్రోర్స్. హెల్త్ వచ్చి 60 crores, ఎడ్యుకేషన్ 30 crores, ట్రాన్స్పోర్ట్ 90 crores, సెక్యూరిటీ 70 crores, వెల్ఫేర్ 110 crores. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండ్స్ స్పెండ్స్ ఆన్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే 70 crores, ఎడ్యుకేషన్ అంటే 30 crores. చూడండి, ఫండ్స్ స్పెండ్ ఆన్ హెల్త్ అంటే ఎంత? 60 crores. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ దీనికి డిఫరెన్స్ కనుక్కోండి. డిఫరెన్స్ ఎంత? 40 crores. మళ్ళీ ఏమడిగారు? సమ్. 40 + 60 ఎంత? 100 crores. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 batches ఆఫ్ 25, 31 and 41 స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, 3 batches ఉన్నాయి. ఫస్ట్ బ్యాచ్లో 25 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ 20. సెకండ్ బ్యాచ్లో 31, యావరేజ్ 26. థర్డ్ బ్యాచ్లో 41, యావరేజ్ 56. ఇక్కడ ఏం కనుక్కోవాలా? యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. షార్ట్ కట్ చెప్తాను చూడండి. 25 స్టూడెంట్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ అంటే యావరేజ్. 25 స్టూడెంట్స్, యావరేజ్ 20. 31 స్టూడెంట్స్, యావరేజ్ 26. 41 స్టూడెంట్స్, యావరేజ్ 56. ఇక్కడ 20 ఉంటే
అన్నిట్లో 20 రాసుకోండి. 26ని ఏమని రాయొచ్చు? 20 + 6. 56ని 20 + 36. ప్రతి నెంబర్ 20 అయితే యావరేజ్ కూడా ఎంత అవుతుంది? 20 అవుతుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు? 97. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 97 స్టూడెంట్స్. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ట్రాగా ఉండేదాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 31 × 6. ఇక్కడ ఒకరికి 6 ఎక్స్ట్రాగా ఉంది. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 31. 31 × 6 అంటే 6, 186. ఇక్కడ ఎక్స్ట్రాగా 36 ఉంది. 36 × 41 మల్టిప్లై చేయండి. 36 ones 36, 36 fours 144, యాడ్ చేస్తే 1476. ఇక్కడ టోటల్ ఎక్స్ట్రాగా ఎంత ఉంది? ఇక్కడ 186, ఇక్కడ 1476, యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 1662. ఎక్స్ట్రాగా ఉండేదాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎంతమంది ఉన్నారు? 97. డివిజన్ చేయండి. 1662 97. 97 ones 97. 16లో 7 పోతే 9. 15లో 9 పోతే 6. 692. నెక్స్ట్ 7s. 97 7s. 7 7s 49. 7 9 63. 67. అంటే ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 17 పాయింట్ సంథింగ్. 20 + 17 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ 37 పాయింట్ సంథింగ్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మోడ్ అండ్ మీడియన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? బహుళకము మధ్యగతం ఇచ్చారు. మోడ్ ఎంతనిచ్చారు? 23.6. మీడియన్ వచ్చి 24. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఇక్కడ మోడ్ అంటే 23.6, 3 ఇంటూ మీడియన్ అంటే 24, 2 మీన్. మీన్ తెలియదు కదా, ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే 2 మీన్, 3 × 24 72. 72లో 23.6 తీసేయండి, 24 వస్తుంది. ఇక్కడ ఇంటూ 2 రైట్ సైడ్కి వెళ్తే బై 2, 24.2 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ కనుక్కోవాలి. x² - 11x/2 + 6 = 0. ఆప్షన్స్ తీసుకొని కూడా వెరిఫై చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఇది రూట్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. 2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2² - x బదులు 2ని సబ్స్టిట్యూట్ చేస్తాను, +6 = 0. 2² 4, 2 2 క్యాన్సల్, 11 +6. 6 + 4 అంటే 10. 10 - 11 అంటే 0 కాదు కదా, కాబట్టి 2 అనేది రాంగ్ ఆప్షన్. 2 అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, మనకు కన్వీనియంట్గా ఉండేది తీసుకోండి. నెక్స్ట్ 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ మనం 2ని సబ్స్టిట్యూట్ చేసాము, కన్వీనియంట్గా చిన్న నెంబర్గా ఉంది కాబట్టి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కాలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా కన్వీనియంట్ నెంబర్ 4 కాబట్టి 4ని చెక్ చేద్దాం. 4² - 11 × 4/2 + 6 = 0. 2 2s. 4² 16 - 22 + 6. 16 + 6 22. 22 - 22 0. అంటే 4 సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. మీకు డౌట్ ఉంటే 3/2 కూడా చెక్ చేయండి, 3/2 కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్.
యాంగిల్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగులర్. ఈ రెండు ఈక్వల్ సైడ్స్, ఈ రెండు ఈక్వల్ సైడ్స్. ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే ఈ టూ యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఈ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ కండిషన్ ఏమని ఇచ్చారు? బీటా గ్రేటర్ దెన్ ఆల్ఫా. ఫస్ట్ ఈ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కుందాం. 8x² + 22x - 21 = 0. షార్ట్ కట్ ఏమంటే ఏఎం. యాడ్ చేస్తే 22 రావాలా, మల్టిప్లై చేస్తే 8 × -21 మల్టిప్లై చేయండి, -168. మల్టిప్లై చేస్తే -168 రావాలి. మనకు టేబుల్స్ ఐడియా ఉంది కాబట్టి స్ప్లిట్ చేయండి. 168, 4 4s, 4 2s, 2 21s, 7 3s. నెక్స్ట్ 7 4s 28, 6. ఇలా రాసుకోవచ్చా? 28 - 6 అని ఎలా రాసామంటే 4 × 7 28, 2 × 3 6. చూడండి, యాడ్ చేస్తే 22 వస్తుంది, మల్టిప్లై చేస్తే -168 వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది స్ప్లిట్. ఫస్ట్ స్టెప్ స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్. సైన్ చేంజ్ అంటే ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. థర్డ్ స్టెప్ x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ 8, 8తో డివైడ్ చేయండి. బీటా గ్రేటర్ దెన్ ఆల్ఫా కాబట్టి ఇది బీటా, ఇది ఆల్ఫా. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? 2 ఆల్ఫా. ఆల్ఫా ఎంత? -28/8 ప్లస్ 3 బీటా. బీటా అంటే 6/8. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఎల్సిఎం 8 కదా. 2 × -28 -56, 3 × 6 18. అడిషన్ సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది? -56లో 18 పోతే 16లో 8 పోతే 8, 4లో 1 పోతే 3, -38/8. 4 2s, 2తో క్యాన్సిల్ చేయండి, 2 19s, 2 4s. అంటే ఆన్సర్ -19/4. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. సాటిస్ఫైడ్? మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.